హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సరేనా? ఈరోజు టాపిక్ ఏంటి? హాస్ని ఈరోజు టాపిక్ ఏం చెప్తుంది? వెయిట్ చేస్తున్నారా? సాధారణంగా అందరి ఆడవాళ్ళకి ఉండే ఒక కోరిక, నా భర్తని నా కొంగును కట్టుకోవాలి అని. ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఎప్పుడు నాతో సమయం ఎక్కువ గడపాలి అనేది చాలా చిలిపిగా వచ్చే కోరికలు అవి. దాన్ని ఇప్పుడు ఎట్లా చేసి పడేశారంటే మన జనాలు, ఓ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడమ్మా పెళ్ళాం కొంగు పట్టుకొని అని ఏదో పెద్ద అదొక నేరం ఘోరం అనేటట్టు చేసి పడేశారు ఆ వర్డ్స్ని. అసలు ఇప్పుడు ప్రత్యేకించి తిరగడం ఏంటి? 3 ముళ్ళు వేసినప్పుడే తన కొంగును కట్టుకొని ఏంది అగ్నిహోమం అంటారు, ఏదో అంటారు కదా, దాని చుట్టూ అప్పుడే తిరుగుతారు. అప్పుడే నా దానివి లేదా నావాడు అని అప్పుడే ఒకటిగా ఉంటారు కదా. ఇప్పుడు ప్రత్యేకించి కొంగును ముడేసుకొని తిప్పించుకోవడం అనే మాటలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? నువ్వు ఎదుటి వాళ్ళ ప్రేమను ఎర్న్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళ ప్రేమని నువ్వు సంపాదించుకోవాలి, అంతేగాని బలవంతంగా లాక్కునేది కాదు. నువ్వు కంపలాగారి చేసి గయ్యాలిలాగా నీ అమ్మాలని దేకను, నీ అక్కల్ని దేకను, నీ ఫ్యామిలీ నాకు వద్దు, వెళ్ళి డబ్బులు తీసుకురా, అంటే నేను అడిగినవన్నీ కొనిపెట్టు, నాకు చాలా కోరికలు ఉన్నాయి అవన్నీ తీర్చాలి నువ్వు అనే వర్షన్ వేరేలా ఉంటారు. అది కాకుండా నా భర్త నన్ను అసలు పట్టించుకోవట్లేదండి, నా భర్త నన్నే చూస్తే బాగుండు, నేను పెట్టే అన్నం తింటూ నాతో కబుర్లు చెప్తూ ఉంటే బాగుండు, టైము ఏ ఫోన్కో లేదా ఏ పేపర్కో లేదా ఫ్రెండ్స్కో ఇలా అంటే ప్రతి దాంట్లో కాకుండా నాతో ఉంటే బాగుండు అనే కోరిక ఉంటే బాగుంటుంది. రిలేషన్ని బాగుపరుచుకోవడానికి ఒక 2-3 టిప్పులు ఉంటే చెప్పండి అనుకునే ఆడవాళ్ళకి నా నుంచి నాకు తెలిసిన నాకు తోచిన 2-3 టిప్పులు అనుకోండి, నా వంతు సహాయం చేయాలనుకుంటున్నాను. భర్తలు చాలా రకాలు ఉంటారబ్బా. చాలా ఇష్టంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అయినా సరే, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే, పెళ్ళైన కొన్నాళ్ళ తర్వాత పెళ్ళైన కొత్తలో ఉండేంత ఉత్సాహం కొన్నాళ్ళ తర్వాత ఉండదు. భార్యాభర్తల మధ్యనే కాదు, అది కాస్త పిల్లల మీద కూడా సేమ్. ఇప్పుడు ఒక రిలేషన్లో ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత మనకు ఒక బేబీ పుట్టిందనుకోండి, ఆ బేబీని ఫస్ట్ ఇయర్లో మాత్రం ఇలా చూస్తాము. రోజుకొక 2-3 వీడియోస్ తీసి అస్తమానం ఫోటోలు తీస్తూ ఇంకా వాడిని ఎట్లా చూసుకుంటామంటే అల్లారు ముద్దుగా చూసుకుంటాము. తర్వాత సెకండ్ ఇయర్లో అలానే ఉంటుందా? లేదు. మొదటి సంవత్సరంలో ఉండే ఉత్సాహం నీకు రెండో సంవత్సరంలో ఉండదు. అది మీరు గమనిస్తే మీకు బాగా అర్థమవుతుంది. నా మీద మోజు తగ్గిపోయిందండి, అసలు నా మీద ఇంట్రెస్టే లేదండి అని అంటే మోజు లేదు, పాడు లేదు, ఫుల్గా అక్కడ బూజు పట్టేసి ఉంటుంది. ఆఫీస్ వర్క్, టెన్షన్స్, బాధ్యతలు, పిల్లకాయల్ని చదివించడానికి బర్డెన్లు, ఇవంతా భారం. అలాంటి బాధలో ఉన్న నీ భర్తను నీ వైపు మార్చుకోవాలి అంటే విపరీతమైన ప్రేమను, వాత్సల్యాన్ని నువ్వు గనుక ఇస్తే ఎక్కడికి పోతాడండి చెప్పండి? అలా ఉన్నా సరే పోతున్నారు అంటే అది వేరే బ్యాచ్. అలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. వాటికి స్టెరాయిడ్స్ లాంటివి అన్నీ ట్రీట్మెంట్ చేయాలి. మనం చెప్పుకునే ట్రీట్మెంట్ ఎలా అంటే జస్ట్ హోమియోపతి, ఆయుర్వేదిక్ అలాంటి టిప్స్, సరేనా? అసలు మనం ఎలా ఉండాలి? సమానంగా ఉండే ఒక హస్బెండ్ తెలుసో తెలియకో ఏదైనా పని ఒత్తిడిలో లేకపోతే ఏదైనా బాధ్యతల్లో మునిగిపోయో అనుకోకుండా వెళ్ళిపోయిన నీ భర్త నీ వైపుకు ప్రేమ చూపి, నీ వైపుకు మగ్గు చూసి, నువ్వనుకునే నీ హస్బెండ్ నీ కొంగును పట్టుకొని తిరగాలి లేదా నిన్ను ప్రేమించాలి అని అనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఒక వారం 10 రోజులు బాగా అబ్జర్వ్ చేయి. అసలు నువ్వేం చేస్తున్నావు,
నీ హస్బెండ్ ఏం రియాక్ట్ కావట్లేదు. అసలు నీకేం కావాలి? నీ చుట్టూ తిరగాలి కదా, అసలు ఎందుకు తిరగాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా నా ఇంటి చుట్టూ ఒక ఆంజనేయ టెంపుల్ ఉంది, గణేష్ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇంటి దగ్గరలోనే నా చుట్టూ ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి. కానీ నేను ఎక్కడో ఉన్న, చాలా దూరం ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ, ఎంత దూరమైనా ఎంత కష్టమైనా చేసుకుంటూ వస్తాను. అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది. నా మనసు అక్కడికే అంటే ఎక్కువ మగ్గు చూపిస్తుంది. ఎందుకు? ఒక నమ్మకం. ఎందుకు? అక్కడికి వెళ్ళి నేను టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అక్కడ నేను వెళ్ళి ఏదైనా కోరుకుంటే నాకు వస్తుంది, నా కోరిక తీరుస్తారు అనే ఒక నమ్మకం. అదే నీ హస్బెండ్ నీ దగ్గరకు వచ్చి అడగగానే నువ్వు ఇయ్యు, అప్పుడు నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు కదా. ఒక దేవాలయంకి నువ్వు ఒక గట్ ఫీలింగ్తో ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నేను అడిగితే చేస్తారు అనే నమ్మకం పెట్టుకొనే కదా అక్కడ వరకు వెళ్తావు. అలాంటి ప్రాణం ఉన్న నీ హస్బెండ్కి అందులో కాస్త నువ్వు ఇచ్చి చూడు, మారతారబ్బా, ఖచ్చితంగా మారతారు. అసలు నీ నుంచి నువ్వెంత ఇన్పుట్ ఇస్తున్నావు? అసలు నీ భర్త నువ్వు ఏం చేసినా నీ దగ్గరికి అంటే ఇష్టంగా రావట్లేదు. నీ భర్తకి ఎప్పుడైనా నువ్వు కడుపు నిండా అన్నం పెట్టావా, ప్రేమగా వండి? చాలామంది అప్పట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక మగాడి మనసుకి కడుపులో నుంచి దారి ఉంటుందంట. తెలుసా మీకు? సెకండ్ వన్ వచ్చేసి నీకుండే కోరికలు. ఎప్పుడు డబ్బు డబ్బు, ఇది చేయాలి అది చేయాలి, నా కోసం అది తేలేదు ఇది తేలేదు, రాగానే ఇంక ఇదే. చాలా కష్టపడి వచ్చిన భర్తకి అబ్బా ఏంటి అన్నట్టు ఉండదా? నువ్వు రాగానే హట్ చేస్తూ ఉంటే చెప్పు, ఆయన ఎప్పుడు భరిస్తూనే ఉండాలి. ఎందుకు? ఆయన ఏమైనా పైనుంచి ఏమైనా రాసి పెట్టి తెచ్చుకున్నాడా నిన్నెప్పుడు నీ కోరికల్ని తీరుస్తూ ఉంటా అని? నిన్ను పోషించడం వరకు ఓకే, నీ కోరికలు అనేవి అతని శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. నీ కోరికలన్నీ కూడా అతని సామర్థ్యానికి మించి తీరుస్తాడని, అలాంటప్పుడు నువ్వు అప్పుడు చూస్ చేసుకోవాల్సింది కదా. ఒక మనిషిని అదే పనిగా సతాయిస్తుంటే ఆయనకి నీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? నీకు దగ్గరకు రావాలనుకుంటాడా, లేదంటే దూరంగా పోవాలనుకుంటాడా? అవునన్నా కాదన్నా అతను నీ భర్త, అతని సంపాదన అంతే, అతని స్తోమత అంతే. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి పెరుగుతుంది? సడన్గా నైట్కి నైటే నీకు కావాల్సిన 1 కోటి రూపాయలు కావాలంటే అతని దగ్గర రాలేదు కదా, అతని దగ్గర లేదు కదా. నువ్వు అవన్నీ చూసే పెళ్లి చేసుకొని ఉంటావు కదా. అలా కాదు, చాలా చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు, చాలా ఓవర్ యాక్షన్లన్నీ చేసి గేమ్స్ ఆడి అవి ఇవి అని డబ్బులు పోగొట్టుకున్నాడు అని అంటే, అలాంటప్పుడే కదా తన వెన్నంటి నువ్వు ఉండాలి. తన కష్టంలో నష్టంలో నువ్వు తోడుగా ఉంటేనే కదా అది హిట్ అంటే. నీ హస్బెండ్ చాలా బాధలో ఉన్నాడు, అబ్బా ఏమవుతుంది, దట్స్ ఓకేలే, ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది చెప్పు, నేనేమైనా చేయగలనా, నీకోసం నేనేమైనా చెయ్యాలా అని ఒక్క మాట ప్రేమగా అని చూడు. నేను ఏదో ఒకటి చేస్తా, ఇద్దరం కలిస్తే ఎంతసేపు ఇట్ట అంటే అట్ట తీర్చేస్తాం ఏదైనా అని ప్రేమగా నువ్వు ఏదైనా తన కోసం మాట్లాడు. అప్పుడు నీ హస్బెండ్కి నీ మీద ప్రేమ కాకపోతే కోపం వస్తుందా? అలా అన్నా సరే ఇంకా నన్నే అంటున్నాడు అని అంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు చాలా ఆకలితో ఏడుస్తుంటాడు. ఎంత అంటే ఒక మంత్స్ బేబీ చాలా ఏడుస్తుంటాడు, గుక్క పట్టి ఏడుస్తుంటాడు. నువ్వు పాలు ఇవ్వడానికి దగ్గర తీసుకుంటావు, వాడు తాగడు, ఏడుస్తాడు, గుక్క పట్టి ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడికి నీ హెల్ప్ తీసుకోవడం తెలీదు, పాలు తాగాలని కూడా తెలీదు. అప్పుడు నువ్వే ప్రూవ్ చేసుకుంటావు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. చాలా మెచ్యూర్డ్గా ఉండే ఉమెన్స్ చెప్తారు కదా, నాకు 2 బిడ్డలు కాదండి 3 బిడ్డలని. చాలా మెచ్యూర్డ్గా ఉండే హస్బెండ్స్ కూడా చెప్తారు,
నాకు 2 పాపలు కాదు 3 పాపలు అని. అలా నువ్వు ఉండాలి. ఆ పిల్లోడిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అలాగే ఇది ఒక్క సైడ్ నుంచనే కాదు, బోత్ సైడ్ నుంచి కూడా నీ నీ వైఫ్‌నైనా, నీ హస్బెండ్‌నైనా సరే, నా పిల్లలతో పాటు ఇంకో పిల్లాడు, నా పిల్లలతో పాటు ఇంకో పాప అని నువ్వెప్పుడు అనుకుంటావో అప్పుడు ఈ కోపాలు, తాపాలు, ఈగోలు ఏముండవు. ఇట్స్ నాట్ టు రెడీ. గివ్ సమ్ స్పేస్. నువ్వు దానికి కొంత సమయం ఇవ్వు. ప్రతి దానికి క్వశ్చన్స్ చేయడం ఆపేయి. ఏమో మీ ఆయనకి నువ్వు మాట్లాడితేనే కొంచెం ఒక స్వాంతన లభిస్తుందేమో కదా. పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడటం, ఒక ఆయిల్ మసాజ్ చేయడం, ప్రేమగా ఒక హగ్ ఇవ్వడం ఎప్పుడైనా ట్రై చేసావా అసలు నువ్వు? పాపం బాగా అలసిపోయి వచ్చావు కదా ఈరోజు, ఆయిల్ మసాజ్ చేయనా? ఈరోజు ఏం వండాలో చెప్పు. ఆఫీస్లో ఎక్కడో ఉంటారు, ఈరోజు సాయంత్రం నీకోసం ఇది వండి పెడుతున్నాను అని కాల్ చేసి చెప్పు. ఫోన్ ఎత్తడు మేడం, ఎలా చెప్పాలి అని అంటారా? ఫోన్ ఎత్తకపోతే ఏంటి, మెసేజ్ చేయొచ్చు కదా. ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అయ్యేదానికంటే చాలా సున్నితంగా ఆలోచించడం నేర్చుకోవచ్చు కదా. మన వంతు ప్రయత్నమే మానవ ప్రయత్నం. నేనేం చెప్తున్నా, ఒక మానవ ప్రయత్నంగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యొచ్చు కదా. ఏదైనా మిస్టేక్ చెయ్యాలి అని అనుకున్నా ఆగిపోతారు తెలుసా. నువ్వు గుర్తొచ్చి, నీ ప్రేమ గుర్తొచ్చి. ఒక మగాడు ఉంటాడు, వేరే అమ్మాయితో టైంపాస్ చేయడానికి మెసేజ్ చేయాలి అనుకుంటాడు. మెసేజ్ చేసే ముందు ఒక భార్య మంచి ప్రేమ చూపించగలిగితే ఆ భార్య ప్రేమ గుర్తొచ్చి, అరే నేను చేసిన మిస్టేకే తను చేస్తే నేను ఎంత బాధపడతానో అని లాస్ట్ సెకండ్లో మనసు మార్చుకునే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. మనం నేర్చుకోవాలి అంటే, తెలుసుకోవాలంటే మనకి పెద్ద శ్లోకమే ఉంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ. ఈ రోల్స్ అన్నీ నువ్వు ఒకసారి చేసి చూడు. కొంగెడ్డి సత్యభామ కాళ్ళే పట్టుకున్నాడు కృష్ణుడు. కృష్ణుడు అంతటి వాడే కాళ్ళు పట్టుకుంటే మన ఈ కృష్ణులు ఎంత చెప్పండి. కాబట్టి ఫస్ట్ వన్ ఫుడ్, సెకండ్ వన్ అర్థం చేసుకోవడం. అర్థమైందా? అతని ట్రోమాలో అతను ఉంటే మళ్ళీ మనం అగ్గిలో ఆద్యం పోసినట్టు మానసికంగా వాళ్ళని బాధ పెట్టడం కాదు. థర్డ్ వన్ వచ్చేసి, మీకు ఏదో గొడవ పడ్డారు, అది పెద్దదో కావచ్చు చిన్నదో కావచ్చు, గొడవ పడ్డారు. అది ఎలా ఉండాలంటే బిఫోర్ బెడ్, మీరు నిద్రపోవడానికి ముందే అది అక్కడ షార్ట్ అవుట్ అయిపోవాలి, అది అక్కడే ముగిసిపోవాలి. దాన్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని దాన్ని రచ్చ చేసి దాన్ని తవ్వి అలాంటివి లేకుండా ఏది ఉన్నా సరే ఆ రోజుకి మనం నిద్రపోయే ముందే ఆ గొడవని అక్కడే వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళాలి. ఒక మగాడు తన శక్తినంతా ధారపోసి నీ బిడ్డల్ని నిన్ను పోషించడానికి, నీ కోరికలు తీర్చడానికి, నీ చిన్న అవసరాలు తీర్చడానికి తను ఎంతో కష్టపడుతుంటే తనను అర్థం చేసుకొని బతకాల్సిన నువ్వు తనను అపార్థం చేసుకొని, లేదంటే చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అయిపోయి నీ కాపురాన్ని అసలు కతలం చేసుకొని అవసరమా చెప్పండి. వాటి కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు ఎవ్రీ సెకండ్ కీప్ స్మైలింగ్. నేను మీ హాసిని. బాయ్ బాయ్.